పీసీ వచ్చిందంటే గేమింగ్ ఛానల్ లాంచింగ్ సూన్. మన గేమింగ్ ఛానల్ కు ఏం పేరు పెడదాం, ఎప్పుడు లాంచ్ చేద్దాం, కామెంట్ అయితే వేయర్రి. ఇక్కడ నుంచే చూసేటోళ్ళకు అంటే ఈ బ్లాగ్ తోనే ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకు మేబీ ఈ 3 నెలల నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి తెలియదు. రెగ్యులర్గా మన ఆడియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఎంత కష్టపడుతున్నాం, ఏం కథ అని చెప్పేసి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, మాకు ఏంది క్వాలిటీ పరంగా కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ ఉండొద్దు అని చెప్పేసి వీటిని అయితే తెప్పించినాం. అండ్ కొద్ది రోజుల నుంచి మీరు వీడియో చూస్తున్నారు కావచ్చు, మా ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, షూటింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది మీకు ఆల్రెడీ అనిపిస్తుంది కావచ్చు. డిసెంబర్ మంత్ మొత్తం కూడా తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో అదే ప్యాటర్న్ రానికి ట్రై చేస్తాం. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి అదే కంటిన్యూ చేద్దాం, ఒకవేళ సక్సెస్ కాకుంటే మన పాత ఫార్మాట్ ఏదైతే ఉందో దాంట్లో వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాం. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంత ముందుకే లేచిన వీడియో అప్లోడ్ చేద్దామని చూస్తున్నా, వీడియో అప్లోడ్ చేయాలి, బాగా లేట్ అయింది. ఇక్కడికి చూస్తే సన్ రైజ్ మీరు చూడవచ్చు ఎంత సూపర్ అవుతుందో, సూపర్ ఉంది కదా. సో ఇప్పుడు వచ్చేసి పోయి వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళి వాక్ అనిపిస్తుండు, ఆడున్నాడు, ఇగో వాకింగ్కి వచ్చినట్టున్నాడు, నిలబడ్డాడు. సో ఇప్పుడు దాని వీడియో అప్లోడ్ చేద్దాం. బాగా లేట్ అయింది, నాకు తెలిసి అలా వీడియో ఎడిట్కి రాదు. ఈ వ్లాగ్ స్టార్ట్ అయ్యడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన స్టూడియో ఇది ఓపెనింగ్ చేసినప్పటి నుంచి అవోటి ఇక్కడ వేస్తున్నాం కదా, బియ్యం కావచ్చు, అన్నం కావచ్చు, అది కొన్ని పిట్టలు ఇవి మొత్తం కనబడకుంటాయనే ఇవి కనబడుతున్నాయి మళ్ళీ అలా. అందు గురించి వ్లాగ్ స్టార్ట్ చేసినాక పిట్టలు ఇవి మీ దిక్కు ఉంటే ఉండే కామెంట్ అయితే పూర విసుకెళ్ళంటారు, మా దిక్కు పిచ్చి పిచ్చి కనబడుతున్నాయి, అంతకుముందు కనబడకపోతున్నాయి. గంట సేపు వెయిట్ చేసిన తర్వాత మన వీడియో అయితే అప్లోడ్ అయిపోయింది. ఈరోజు వీడియో వచ్చేసి ఒక గంట సేపు లేట్ అప్లోడ్ అయింది. 7కి అప్లోడ్ చేస్తాం కదా మనం, రోజు 8కి అయితే అప్లోడ్ అయింది. సో ఈరోజు ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో నుంచి చెప్తున్నా కదా, మనకు ఒక సిస్టమ్ కావాలి, మన దగ్గర ప్రాపర్ సిస్టమ్ లేదు. 4 ఇయర్స్ నుంచి అదే సిస్టమ్ వాడుతున్నాము, అది హ్యాంగ్ అవుతుంది, విజయానికి బాగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలాసార్లు చెప్పినా కదా. సో ఫైనల్లీ డే అయితే వచ్చేసింది. ఈరోజు ఏం చేస్తున్నాము అంటే, కూరగాడు నేను ఇద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళి ఒక పీసీ అసెంబ్లీ వేసుకురానికి అయితే వెళ్తున్నాం అనమాట. తీసుకుంటే 2 తీసుకుంటాము. ఒకటి వచ్చేసి గేమింగ్ పీసీ, నేను గేమింగ్ ఛానల్ పెడదా అని చెప్పిన కదా దానికోసం. ఇంకొక పీసీ వచ్చేసి విజయాన్ కోసం అయితే తీసుకుంటున్నాము. సో ఆ 2 CPUలు బిల్డ్ అయిపోయానికి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం ఈరోజు షూటింగ్ ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ గారు వే2 న్యూస్లో పనిచేస్తాను, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు నాకు ఎడిటింగ్ నేర్పించిన వాడు అని చెప్పేసి. సో వాడు కూడా ఈరోజు ఫ్రీ ఉన్నాడట, అక్కడికి వస్తానని చెప్పిండు. సో మాకు తెలియక పిచ్చి పిచ్చి ఏదో ఒకటి బిల్డ్ చేసుకొని వస్తే అది ఏమి యూజ్ ఉండదు. అదే వాడిని తీసుకపోతే వాడు ఖచ్చితంగా మంచిది మాకు యూజ్ అయ్యేది బిల్డ్ చేపిస్తారని చెప్పేసి వాడిని చెప్తాడు, వస్తా అన్నాడు. సో అందరం వెళ్తున్నాం. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు, CPU బిల్డ్ చేసే అన్న, కంప్యూటర్ షాప్ ఉంది సిద్దిపేటలో. ఆ అన్న, కూరగాడు, నేను, వాడు మొత్తం 4 అయితే అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత ఎట్లా బిల్డ్ చేస్తారు ఏం కదా మొత్తం ప్రొసీజర్ అంతా కూడా మీకు చూపిస్తాయిగా. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫటాఫట్ ఫ్రెష్ అప్ అయితే అయిపోదాము. టైం 8:06 అయితే అవుతుంది, 9కి వెళ్ళాలి, 1 అవర్ టైం ఉంది. విజయానికి రాత్రి బాగా లేట్ అయింది. సో వాడిని లేప ఓన్లీ కూరగాయలు లేపుతా అని కోరుకొని పోదాం. మన రికార్డింగ్ రూమ్లో ఈకో బాగా వస్తుందని చెప్పారు, అంటే రిసౌండ్ బాగా వస్తుంది అన్నారు కదా. దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేసినామంటే ఇన్ని ఫోమ్ షీట్స్ అయితే తెప్పించినాము. ఈ ఫోమ్ షీట్స్ అన్నింటినీ డిజైన్ వైజ్గా మన ఈ రికార్డింగ్ రూమ్లో అయితే మొత్తం అతికియబోతున్నాము. ఇప్పుడు మీకు ఏదైతే సౌండ్ వినిపిస్తుందో రిసౌండ్, ఆ రిసౌండ్ రాదిగా క్లోజ్ చేసుకోవాలి, మొత్తం సరి ఘోరంగా వస్తుంది. ఆ రిసౌండ్ రాకపోయే వరకల్లా మన ఆడియో ఏదైతే ఉందో అది క్లియర్గా వినిపిస్తుంది. ఇప్పుడు వ్లాగ్ని ఒక ట్రైపాడ్ మీద పెట్టి షూట్ చేస్తున్నా. ఇది ఎట్లొస్తుందో క్లారిటీ నాకు తెలియదు, కాకపోతే ఇట్లా షూట్ చేయని నాకు బాగా ఉంటుండే ఒకప్పుడు. ఇట్లా ట్రైపాడ్ మీద మౌంట్ చేసుకొని షూట్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే, సైడ్ నుంచి ఇలా వేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇట్లా బెదిరినట్టు చూస్తారు, నీ అవ్వ ఏంద్రా వీడియో ఇట్లా చేస్తుండే అని చెప్పేసి. అదే చేతిలో పట్టుకొని తీస్తే అంతగానం ఎవరు బెదిరారు. సో అందు గురించి ఇప్పుడు ఒకసారి చూద్దామని చెప్పేసి పోతున్నా, ఏదైనా యూజ్ అవుతుందని ఒక చిన్న ట్రైపాడ్ అయితే తీసుకున్నా, దాని మీద పెట్టి షూట్ చేస్తున్నా. కొద్దిగా వైడ్ వస్తుంది, అంతేకాకుండా స్టేబుల్గా వస్తుంది ఇంకా ఫుటేజ్ మనం నార్మల్గా షూట్ చేసిన దానికంటే. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, స్టూడియో కాడికి మళ్ళీ పోతున్నా. ఎందుకు అంటే ఫోన్ మర్చిపోయినా ప్లస్ పర్స్ మర్చిపోయినా, అవి 2 తీసుకొని పోదాం. ఇంటికాడ బండి ఉంది, కూరగాడ బండి వేసుకొని స్టూడియో కాడికి వస్తా అన్నాడు. మేము ఇద్దరం ఇక్కడ నుంచి పోతాం. సిద్దిపేటలో నేను చెప్పిన కదా అన్న కంప్యూటర్ షాప్ అని ఉంటాడని, అన్నని సిద్దిపేటలో ఎక్కించుకొని అక్కడికి వెళ్తాము. మా ఫ్రెండ్ గాడేమో వాడు హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్లో జాబ్ చేస్తుండు. సో వాడు అక్కడ మంది రీచ్ అవుతాడు. జర్నీ వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తున్నాం. కూరగాడ వచ్చేదాకా ఆయన వచ్చిండు, మీరు చూడొచ్చు. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు. ఈ టీషర్ట్ నాదే, నేను వానికి ఇచ్చిన.
తెలుస్తుంది వాళ్ళకి ఓల్డ్ అది. నేను ఆయన నాకెందుకు ఇస్తావు? ఈ సైజ్ నీకు వస్తుందా? అరే గుండె మీద చేసుకొని చెప్పరా, టీ షర్ట్ నీదే, నువ్వే కొన్నావు, నువ్వే పేమెంట్ చేసినావు అని చెప్పరా. టీ షర్ట్ వచ్చేసి అవదని చెప్పి ఒక మళ్ళీ కాన వేదిగా. టీ షర్ట్ వచ్చేసి అన్నది, పేమెంట్ కూడా అన్నది. కానీ నాకు ఉన్నాడు అంతే. నిజంగా దీనికి ఎంతైతే విశ్వాసం ఉందో దీనికి కూడా అంతే ఉన్నది. దేనికి గాయానికి చూపెట్టినాం అన్నీ ఉంటుంది. అది దాన్ని ఎంత వచ్చినా పోతలేదు. ఇప్పుడు ఆ బకెట్లో నీళ్ళు అవుతుంది, వీళ్ళు అవే బకెట్లో నీళ్ళతో ముఖం కడుక్కుంటారు. డ్రమ్లో ముంచుకుంటా. ఇప్పుడే గాయస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే అందింది. ఆ బ్యాడ్ న్యూస్ వచ్చేసి ఏంటి అంటే, మా ఫ్రెండ్ గాడు వస్తాడు మీకు చూపిస్తా వ్లాగ్లా అని చెప్పినాం కదా. సో వానికి వచ్చేసి ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందట. నేను కొటేషన్ పంపిస్తున్నా, వీలయ్యేటట్లేదు మామ వచ్చుడు అని అన్నాడు. ఇక అర్థం చేసుకోవాలి కదా. సో అందుకని చెప్పేసి సరే తీరా కొటేషన్ పంపి అని చెప్పిన. మెయిన్ వానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వాడు నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. సో అది కాకుండా ఏం చేస్తాడంటే మళ్ళీ ఫ్రీలాన్సింగ్ చేస్తాడు. నిధులు ఉండదు. నా లెక్కనే సేమ్ పొద్దున్న చేసుడే పని, తెలంగాణ చేసుడే. సో అట్లా ఫుల్ ఫీవర్ అయితే వచ్చిందట, రాలేకపోతున్నా అని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసిండు విజయకాంత్ గారు. కొటేషన్ పంపిస్తున్నా అన్నాడు. వాడికి పంపించే కొటేషన్ మీద మనం పీసీ బిల్డ్ చేసుకొని వద్దాం. ఇక ఎట్లయితే ఏమైంది గట్టిగా. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట కదా పోతున్నాం. హైదరాబాద్ దగ్గర దాకా అయితే రీచ్ అయినాం. చెప్పినా కదా ప్రవీణ్ అన్న అని చెప్పేసి. అన్న హాయ్ చెప్పు. ప్రవీణ్ అన్న అయితే వచ్చేసిండు. సో మేము ముగ్గురం ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళే లోపు మనకు కొటేషన్ వస్తుంది. ఆ తర్వాత పీసీ అయితే బిల్డ్ చేపిద్దాము. అన్న ఎంత టైం పడుతుంది పీసీ బిల్డ్ చేయడానికి? 2-3 అవర్సా? సో మనకు 2 కాబట్టి ఇంకెక్కువ టైం కూడా పట్టచ్చు. సో ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్లోని సిటీసీకి అయితే పోతున్నాం. సిటీసీ మార్కెట్. పీసీ కన్ఫిగరేషన్ అయితే అయ్యేది చెప్పిండు అన్న. మొత్తం అన్ని ఐటమ్స్ ఎంత పడతాయి ఇంకా అని. 2 పీసీలకు అనుకొని వచ్చిన పైసలు ఒక్క పీసీకే పోతున్నాయి. క్యాబినెట్ సెలెక్షన్ నడుస్తుంది. ఇది తీసుకున్నావారా? అక్వేరియం అది పని చేయాలి మనకు. మొత్తం ఇది అనుకుంటున్నాము. డిస్కౌంట్ ఇస్తారు. మంచి డిస్కౌంట్ వస్తే ఇది తీసుకుంటాం, లేకుంటే నార్మల్ తీసుకుంటాం. ఇదే పర్టికులర్ ఎందుకు అంటే స్పేస్ బాగున్నాను, హీట్ కాలేకపోతే. 2 CPUలు తీసుకుందాం అనుకున్నాం. ఒక్కదానికే పరిమితం అయిపోయాము. ఆ ఒక్కదానికే మా 3 నెలల యూట్యూబ్ ఎర్నింగ్ ఏదైతే ఉందో అంత పడుతుంది. ఇది మా యూట్యూబ్ ఛానల్ రోజు పని చేస్తున్నారు. ఎంత పడుతుంది ఇంకా లాస్ట్ మన పీసీ బిల్డ్ చేయడానికి కావాల్సిన ఎన్నైతే ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నీ అయితే వచ్చేసినాయి. ఇది మన క్యాబినెట్. ఇవి దీంట్లో ఫిట్ చేయడానికి ఇంకేవో 2 రాలేదట. డీప్ కూలింగ్ అసలు అదొకటి రాలేదట, ఇంకోటి ఏదో రాలేదట. అవన్నీ వచ్చినాక మొత్తం ఇలా ఇది బిల్డ్ అయిపోతుంది అన్నట్టు. దీన్ని వాడే नंबर नहीं यूट्यूबर है भाई। मैं पूरा एक्सपेरिमेंट करता हूँ, वीडियोस देखते रहता हूँ यूट्यूब पे। थोड़ा सा रहता है కానీ पहले इन्वेस्टमेंट उसका लेटर ఏమన్నా కరెక్ట్ చెప్తున్నా. అంతే అంతే. మన మెయిన్ పీసీ వచ్చేసి బిల్డ్ అవుతుంది. ఇంకొకటి గేమింగ్ కోసం తీసుకున్నాం అనుకున్నాం, మళ్ళీ క్యాన్సిల్ అన్నాను కదా. అది కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చారు, అది కూడా తీసుకున్నాము. సో అది తర్వాత బిల్డ్ అవుతుంది. దీని క్యాబినెట్ మొత్తం చేంజ్మెంట్. క్యాబినెట్ ఎట్లా చూపెట్టారా, దీనికి సిమిలర్గా ఉంటుంది, ఇట్లుండదు కానీ ఆల్మోస్ట్ దీని లెక్క ఉంటుంది. అది నా కోసం. అది ఇది వచ్చేసి విజయానికి ఇప్పుడు వాడేది కూరగాయలు తీసుకుంటాడు. మొత్తం కథ అంతా దేనిదే హార్డ్ డిస్క్ అంటున్నా.
గ్రాఫిక్ కార్డు. ఇది మనం ఎంత తీసుకున్నాం అంటే 16 GB గ్రాఫిక్ కార్డు తీసుకున్నాము. ఇది ఐ థింక్ ఎనఫ్. 32 GB తీసుకుందాం అనుకున్నాం కానీ అది గ్రాఫిక్ కార్డే 3 లక్షలు ఉన్నది. సో అంతా పెట్టలేదు మనము, దాని గురించి తక్కువలో తీసుకున్నాం. ఇది మనకు 50 చేంజ్ పడ్డది. 2 పీసులలో ఇదే గ్రాఫిక్ కార్డు. బీస్ట్ పీసీ అయితే అయిపోయింది, మొత్తం బిల్డ్ చేసారు. అన్ననే బిల్డ్ చేసింది మొత్తం. ఇప్పుడు అన్నయ్య నెట్వేర్ అంటే అన్నకు ఇంకో గేమింగ్ పీసీ కావాలన్నట్టు. ఆ ఇంకో పీసీ తీసుకురానికి దానికి ఐటమ్స్ ఏమేమి కావాలి అన్నీ తీసుకురానికి అన్న పోయిండు. ఇప్పుడు ఇదైతే మొత్తం అయిపోయింది. ఇది వచ్చేసి విజయానికి, అదేమో అన్నకు. ఇది మెయిన్ పర్పస్. ఇది తీసుకున్నామంటే ఎడిటింగ్, మెయిన్ ఎడిటింగ్. ఇప్పుడు ఉన్నాయి అన్నీ ఎట్లా అంటే అన్నీ హ్యాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేద్దామన్నా ఎక్స్పోర్ట్ అవుతలేవు, ఏదైనా ఫుటేజ్ చేద్దామన్నా ఫుటేజ్ చేసినాక కూడా అది మధ్యలో క్యాన్సిల్ అవుతుంది అన్నట్టు. ఇది కాపీ చేసేటప్పుడు కొన్ని మధ్యలో ఎక్స్పోర్ట్ అవుతుంది, కొన్ని ప్లే అవుతుంది మొత్తానికి ప్రీమియర్ కూడా. అందుకోసం అనే ఇది మంచి బిల్డ్ చేయించినాం. ఇక బీస్ట్ మన దగ్గర అన్ని సిపియూల కన్నా ఇది పెద్ద సిపియూ అన్నట్టు. ఇది బీస్ట్ అన్నట్టు, అన్నిటికన్నా బీస్ట్. సెకండ్ పీసీ క్యాబినెట్ అయితే వచ్చింది. ఇదే గేమింగ్ పీసీ, సంథింగ్ డిఫరెంట్ క్యాబినెట్. ఇన్ని రోజులు మన దగ్గర ఉన్నాయి అలా షేప్ ఉన్నాయి కదా, ఇది గేమింగ్. పాపడాలు అమ్ముతారు సిద్దిపేటలో. గవి ఉంటాయి పెద్ద గవి పాపడాలా బిజినెస్, సైడ్ బిజినెస్ మళ్ళీ తీసుకురావాలి పెద్దది. అన్నకు బంతి తెలియదు, బంతి చూపిస్తాను. మీ ఎదురు అన్నీ వస్తుంది కదా. ఇయో బంటి అన్న ఇవ్వదాకా బంటి అంటే కాదు, బంటి అన్నావు ఇవ్వదాకా. బంటి ఎవరన్నా? నువ్వు. నేను మీ అబ్బాయి. ఇంతమంది ఫుటేజ్లు ఉన్నాయి, చూపించండి. బంటి అన్నది బాలు. बंटे वो मतलब ऐसे वो अभी चल रहा है ना ट्रेंड, तो उसके नाम पे बात कर रहा है वो बार बार. మొత్తం అసెంబ్లీ చేసినాక దీనికి ఫ్యాన్ రాలేదు, ఇంకొకటి తెప్పించి దాని ఫ్యాన్ కూడా పెట్టి మళ్ళీ దీనికి వేసేది. 2 పీసీలు డన్ అయిపోయినాయి. సో ఇప్పుడు తీసుకొని ఇంటికి అయితే పోతున్నాం. పైన తర్వాత అసెంబ్లీ చేద్దాం. మానిటర్లు 2 తీసుకున్నాము, అవి కార్లు ఆల్రెడీ పెట్టించినాము. అవి కూడా ఇంటికి అయిన తర్వాత అన్బాక్సింగ్ అయితే ఇంకా మొత్తం సెటప్ చేసుకుంటే బ్యాక్ పని స్టార్ట్ చేయొచ్చు. సో మొత్తానికి అయితే గాయస్ సిద్దిపేటకి అయితే ఏరుకున్నాము. మన ప్రవీణ్ వచ్చేసి డ్రాప్ అయితే వేసినాము. అండ్ సామాన్లు మీకు ఆల్రెడీ వెనకాల కనబడుతున్నాయి కావచ్చు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్తున్నాం. మా గురించి ఆల్రెడీ విజయ్ అడిగిన స్టూడియోని అన్నం తీసుకొచ్చి పెట్టినట్ట, అన్నం కూర అయినా పోయి తినాలి. మేము ఆ దిననీకి గరం గరం వేరే కూర కూడా తీసుకున్నాం ఇక్కడ కర్రీస్ పాయింట్లో. పోయి ఇప్పుడు తింటాం. ఫస్ట్ తిన్నాక ఎంత లేట్ అయినా సరే సిస్టమ్ సెటప్ చేసినాకనే వంటాము, లేకుంటే పానం ఆగది. ఆ పానం వల్ల జొర్రి డబ్బు ఊగుతుంది మొత్తం ఇట్టి తెల్లదాకా. అసలే అది కొంచెం ఊగుతుంది. అట్లేం జరగొద్దు అంటే ఆ పీసీలు సెటప్ చేయాలి. మొత్తం సెటప్ చేస్తే పండుకోవచ్చు. మెయిన్ అసలు ఒకసారి చూస్తేనే ఇక పానం నిమ్మలం అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే రేపు ఒక ఎడిటర్ వస్తుండే బయట నుంచి వెళ్ళి. సో ఆయన కూడా పీసీ రెడీగా ఉంటే
ఆయనకి ఎంత వర్క్ వచ్చు ఏం కథ అని చెప్పేసి చూపిస్తాడుగా మనకు. సో అట్లా అని చెప్పేసి ఆయనకి పీసీ రెడీ చేసి పెడుతున్నాం. ఇన్ని రోజులు మేము వాడిన పీసీ సైడ్ పెడుతున్నాము. విజ్జిగానికి వచ్చేసి ఆ కొత్త పీసీగా నా గేమింగ్ పీసీ. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, నా గేమింగ్ పీసీ వచ్చిందంటే గేమింగ్ ఛానల్ లాంచింగ్ సూన్. మన గేమింగ్ ఛానల్కు ఏం పేరు పెడదాం, ఎప్పుడు లాంచ్ చేద్దాం కామెంట్ అయితే వేయర్రి. సో త్వరలోనే గేమింగ్ ఛానల్ అయితే లాంచ్ కాబోతుంది. మొత్తానికి అయితే స్టూడియోకి అయితే వచ్చేసినాం ఇప్పుడు. అండ్ ఇప్పుడు కంప్యూటర్లో అయితే అన్బాక్సింగ్ చేస్తాం. లేడు గేమింగ్ పీసీ ఇప్పుడు ఇంకా షాక్ అవుతాడు కావచ్చు మొత్తము. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎన్ని పీసులు ఉన్నాయంటే ఇది ఒక టేబుల్ ఖాళీ ఉంది. చిన్న పీస్ తీసి దీని మీద పెడతాము. ఆ తర్వాత పెద్ద పీసీ పని ఆడ తీసుకుంటాడు ఇప్పటి వరకు ఉన్నది. నెక్స్ట్ నీ గురించి వచ్చిన పీసీ ఇది, ఇట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి. నా పీసీ నీకు ఇంకొక మానిటర్, నాకు ఒక మానిటర్, అలాగే ఒక మానిటర్ ఇస్తాము. ఇక నువ్వు అడ్జస్ట్ చేసుకో సరేనా? ఎందుకు 32 inches 32 inches సేమ్. సో ఇప్పుడు ఫస్ట్ ఏ సెట్ అయిపోతా, ఫస్ట్ నా సెట్ అయిపోతాను, తర్వాత వన్ సెట్ అయిపోయింది. ఇది మాట్లాడు జరుపు. గేమింగ్ పీసీ ఒకటి ఉండాలి పర్టికులర్ అని ఎన్నో రోజుల డ్రీమ్ ఇవాళ ఫుల్ఫిల్ అయింది. చూస్తా ఎట్లా 3, 2, 1. కూడా పడుతుంది ఏంద్రే పడ్డది రిమోట్. హెల్మెట్ కేటీఎం బండి పెట్టుకుంటే చూసిన. ఓకేనా? ఈ రిమోట్ దేనికి? లైట్ లాగా లైట్ చేంజ్ ఆన్ చేసి ఇంకా చూపిస్తాం మీకు. అరే ఎస్ఎంపిఎస్ డబ్బాలా పవర్ కేబుల్ లేదన్నాడు అనుకో. ఇప్పుడు ఒక లేదనుకో ఇలా కూరగా నేసుడే ఇక వాడే మొత్తం చూసుకున్నది. ఇది బతికిపోయావురా. ఓకే ఇది వచ్చేసి సిపియూ అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే నా దానికి మానిటర్. ఇది రాదు, ఇది వీడియో తీయమన్నాడు పర్టికులర్గా చెప్పిండు ఆయన అన్న. ఇదేంటిదిరా రే? ఏంటి అంటే నేను టీవీలో షాప్లో పని చేస్తున్నా, కంప్యూటర్ షాప్లో పని. ఇది ఏంటిది? పెట్టుకుని C2C కేబుల్ వచ్చింది. అంతే ఎట్లున్నాయో అసెంబ్లీ చేస్తాడు చూడాలి. అది వాడు అసెంబ్లీ చేసి చూసినట్టున్నాడు. పూరే అసెంబ్లీ చేయాలి మొత్తం. ఇలా కడుతున్నది కొట్టి తాపేసి చచ్చిపోతారు వాడిగా. ఈ మాటది డిస్ప్లే మంచిగా ఉందా కాబట్టి ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే మన దగ్గర ఎన్ని రోజులు ఉన్న మానిటర్లు మొత్తం 2Kలో చూసుకుంటారు. ఎన్ని రోజులు కలర్ గ్రేడింగ్ చేసినాము. ఆ కలర్ గ్రేడింగ్ మీరు ఎన్ని రోజులు చూస్తూ వస్తారు. విజయాని కోసమే స్పెషల్గా 4K మానిటర్ తీసుకున్నాము. వానికొకటి నాకు ఒకటి చెరొకటి దానంత ఉంటుంది. రెండు ఇద్దరికి సేమేగా. ఓకే ఇప్పుడు టేబుల్ రీత్ కావాలని ఉంది పని చేసుకునేదాని లెక్క. కింది పోతుంది ఇట్లా 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 కూడా అవుతుంది. ఓకే ఇది ఉండాలి ఫ్యూచర్ ఎప్పుడైనా కానీ. ఇట్లా సైడ్కి ఏది దీనికి ఎట్లయితే చెప్పన్నా. ఇట్లా ఈ ఫీచర్ లేదు దానికి ఉన్నది. ఇంకా హైట్ కూడా ఎత్తుంది నాకు తెలిసి. లేదు ఎట్లయితే ఉంది ఇట్లా కూడా పని చేస్తుంది. ఇక వర్టికల్ కూడా దీన్ని మౌంట్ చేసుకోవచ్చు మనం. C2C కేబుల్ దేనికి ఇచ్చిన్నాడు? డేటా కాపీ అని యూజ్ అవుతుంది. ఇది సిపియు కదా. పవర్ కేబుల్ చేయడం చూస్తారా లైట్ ఎట్ వస్తాయి ఇలా. రిమోట్ పడతలేదు ఇలా డైరెక్ట్ ఇలానే పెట్టాలి. ఇక
మనం దుమ్ము ఇట్లా పడితే చక్కపోతుంది పోతుంది కదా గేమింగ్ దుమ్ము దులుపుకోవాలి. ఈ సైడ్కి ఎక్కువ దులుపుకోవాలి. యా బిష్ లైట్ అని బంద్ చేయరా పూరా లైట్ అని బంద్ చేయి ఉరుకు. ఏంగా బంద్ చేయి. ఏ బాయ్ గైస్ ఎట్లుందో కామెంట్ అయితే వేయర్రి. మన ఫస్ట్ గేమింగ్ పీసీ ఇప్పుడు అయిపోయి కదా. ఇన్ని ఫ్యాన్లు 1 2 3 4 5 6 7 ఏదైనా ఒక కలర్ పెట్టుకుందామంటే ఇట్లా గజరబండి. మొత్తానికి మన పీసీ వచ్చేసి సెటప్ అయితే అయిపోయింది. ఇంతసేపు నెత్తి గుర్తుకున్న తర్వాత కొద్దిగా ఇది చూస్తే పెద్ద అనిపిస్తుంది మంచిగా. ఏది ఇది దానికన్నా కొత్తగా అట్లనే ఉంటుంది. నీకు కూడా ఒకటి ఉన్న సేమ్ డిస్ప్లే టెన్షన్ పడకు. ఓకే పోవాలి లైట్లునే చక్క మెరవాలి ఇట్లా ఇది కిందికి రావాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ సెట్ అయితే అయిపోయింది. టేబుల్ నిండింది మంచిగా నిన్నట్టుగా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు ఏదైనా పని చేసుకుంటే నాకు మొత్తం పీసీ లేకుండా అయిపోయింది. ఏం కావాలన్నా సరిపోయి ఇక కొద్దిగా ఎవరు అబ్బాయి చేసేవారు లేపుడు ఉన్నది. నా పీసీ నాకు సెటప్ అయితే అయిపోయింది. ఇంకొక ఇంటర్నెట్ కేబుల్ తెచ్చుకొని దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటా, ఒకటి దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటే అప్లోడ్ పెట్టుకోవచ్చు. నా సెట్ చేద్దాం. బుర్ర ఇది మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక. దీంట్లో వచ్చేసి ద పవర్ఫుల్ బీస్ట్. నేను ఇప్పటి వరకు నా లైఫ్లో చూడనంత పవర్ఫుల్ కంప్యూటర్ అవుతున్నది. ఇది ఎందుకు తీసుకున్నాము అని అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇక వీడు పాపం మస్తు తిప్పలు పడుతుండే మన తెలుగు ఎక్స్పీరియన్స్ వీడియో చేయడానికి. ఆల్రెడీ ఉన్న కంప్యూటర్ మొత్తం హ్యాంగ్ అవుతుంది. ఇదే హ్యాంగ్ అవుతుంది. ఇది మన వ్లాగ్స్ని ఫ్యామిలీ ఛానల్ వీడియోని హ్యాండిల్ చేయగలుగుతుంది. కాకపోతే మెయిన్ ఛానల్ వీడియోలు పిచ్చి లేస్తుంది దానికి మనకి రెడీ చేయడానికి కూడా. సో అందు గురించి ఆ పర్పస్లో తీసుకున్నాం. వాళ్ళు కూడా చూడలేదు ఇంత పెద్దదాన్ని టెక్నీషియన్లు ప్లస్ ఎంత పెద్ద కంప్యూటర్ మోకాలు తెస్తున్నది. వన్ అండ్ ఓన్లీ పవర్ఫుల్ అట్లే ఉన్నది. ఇది తీసే ఫస్ట్ కింద పెడదామని నేను ఎందుకంటున్నా అంటే హెడ్ ఫోన్ సరిపోతుంది మా సరిపోతుంది కావచ్చు కదా. ఇంత పెద్ద గోడ కట్టినట్టు సైడ్ కు ఇది చెప్పండి. ఇంకా ఎటు ఇటు ఇటు దీని దగ్గరికి ఫస్ట్ మొత్తం సెటప్ చేసుకున్నాం కదా. ఇంకా బయట పెట్టుకున్నాం. మైక్రోవేవ్ దాని లెక్కుందా. చలో నెక్స్ట్ ఇంకొక డిస్ప్లే ఉంది మన దగ్గర. లాస్ట్ 5 మనం తెచ్చింది. ఆ డిస్ప్లే కనెక్ట్ చేసుకుంటానికి ప్రీమియం పైన పొద్దున సెటప్ చేద్దాం. ఇప్పుడు చేద్దాం ఎడిటింగ్ లో. అది తీసినాక తిరమణ ఇస్తాను. నీకే రావాలి. మనం మొత్తం తెలిసే ప్రొసీజర్ ఇక అవసరం కేవలం అవసరం కేవలం హెచ్డిఎంఏ కావాలా ఇవే ఉన్నాయి. ఇదేంటిది ఈ కేవలం అవసరం లేదు. ఏం వచ్చే అవసరం లేదు. ప్లస్ ఏంటి సిపిసి అవసరం లేదు. వద్దా వద్దా ఇలా పట్టు పట్టుకో. బిల్ల పట్టుకో. లేటు అన్నది వచ్చాలా. స్టాండ్ లేదా బిల్ల 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 ప్లేట్ అన్నం తినేది బిల్ల బిల్ల కూరగాయలు కయ్యానికి వాడతారు చూడు. నా దగ్గర ఫ్యానే రాకపోతుంది ఘోరం. నిల పడియాలి ఇక పొద్దుగా చెప్పాలి అయితే ఇక గిరి ఫస్ట్ చాలు కొట్టిందేమరా పెట్టుకోవచ్చురా కోతి. పిచ్చిగాడు మబ్బులే లేస్తాడు. లేచి ఏమంటాడు చెప్పాను బాగా ప్రీమియర్ ప్రో లేదు బాగా అంటాడు. మంచిగా పట్టుకోవాలి. మంచిగా పట్టుకో. కట్టుకున్నానంటే అయిపోయి అది వైర్ లేవి. వైర్ ఫస్ట్ వేసేదా పవర్ కేబుల్.
ఇప్పుడు వచ్చేసి మొత్తానికి ద బీస్ట్ పీసీని అయితే ఆన్ చేసేస్తున్నా. ఎప్పుడో బజరంగ్ పెట్టలేదురా, ఆ మానిటర్ కూడా పెట్టలేదా? పెట్టు పెట్టు ఏ కట్ కదా. ఓకే ఇలా కూడా లేట్ వస్తాయి. ఇలా చేపోలో బజరంగ్ బలికి 5,000 కరెంట్ బిల్లు ఖాయం. గుంసానట్టుగా మొత్తం చేపోలో బజరంగ్ బలికి రివర్స్ అయింది. ఇగో 1 ఇది అయింది, 1 ఇది 2 ఇది ఉండాలి కదా, 1 ఇది అయింది 2 అయింది. ఇగో మౌస్ ఉందా, మౌస్ నాకు ఇడికి తీసుకుపోయినాం అనుకో అటు పోదు, ఇడికి తీసుకుపోయినాం అనుకో అలా పోతుంది. అది చేంజ్ అనేది ఆప్షన్ ఉంటుంది, డిస్ప్లే ఆప్షన్స్ ఫస్ట్ ఇది ఉన్నప్పుడు అయింది. చూడండి ఎంత పెద్ద ఏంటిది సైజ్. ఓకే ఇప్పుడు ఇటు పోతుంది అటు పోతుంది, ఇటు పోతుంది అటు పోతుంది, ఇష్టం ఎంజాయ్. అందుకో దాంట్లోకి సో మొత్తానికి గైస్ ఇది రోజు వీడియో. ఈ వీడియోలో మేము దగ్గర మా 3 months ఇన్కమ్ని మొత్తం కూడా ఎక్స్పెండిచర్ అయితే చేసేసినాం. మొన్నటిదాకా 2 months నుంచి పేమెంట్ రాలేదు, మొత్తం ఒక్కడేసారి వచ్చింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కంప్యూటర్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్తున్నా కదా. సో అదైతే పాసిబుల్ అయింది. ఇది కూడా ఎట్లా పాసిబుల్ అయిందంటే మేము 3 months నుంచి వెళ్ళి కంటిన్యూస్గా మీరు చూస్తున్నారు కావచ్చు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాం ఏం కథ అని చెప్పేసి. ఈ 3×90 రోజులల్లో మేము దగ్గర ఒక 150 కంటే ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేసినాం కావచ్చు 3 ఛానల్ కలిపి. సో దానివల్ల ఇదంతా పాసిబుల్ అయితే కాగలిగింది. అండ్ ఖర్చులన్నీ పోను, మా సాలరీస్ పోను, ఆ తర్వాత ఈ ఇల్లుకు అక్కడ ఇక్కడ ఖర్చు అయింది, కొన్ని జాగాలకి ఈఎంఐలు పోను, మళ్ళా ఈ రెండింటికి కావాల్సిన అమౌంట్ మాకు జమ కాలేదు. కొన్ని అమౌంట్ బయటకైనా తీసుకొచ్చినాం, కొద్దిగా అమౌంట్ నా దగ్గర ఉండే, అండ్ ఈ ఛానల్ నుంచి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మొత్తం కలిపి ఇక్కడనైతే పెట్టిన. ఈ వ్లాగ్ ఇక్కడ నుంచే చూసేటోళ్ళకు, అంటే ఈ వ్లాగ్తోనే ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళకు మేబీ ఈ 3 నెలల నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి తెలియదు. రెగ్యులర్గా మన ఆడియన్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఎంత కష్టపడుతున్నాం ఏం కథ అని చెప్పేసి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, మాకు ఏంది క్వాలిటీ పరంగా కావచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ ఉండొద్దు అని చెప్పేసి వీటిని అయితే తెప్పించినాం. అండ్ మంచి అవుట్పుట్తోని మంచి క్వాలిటీతోని మళ్ళీ మేము ముందుకు వీడియోలు తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాము. ఏం చెప్పాలి నాకు అర్థమవుతుంది. మంచి పీసులు అయితే ఇప్పుడైతే వచ్చినాయి మన దగ్గరికి. సో ఇవంతా ఓవర్ నైట్ సక్సెస్ అయితే కాదు, ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం మీకు అందరికీ తెలిసిందే. సో మొత్తానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. వర్క్ ఏం అయితే లేదు, స్టూడియో అయినాక ఈ వీడియో చేయాలి, స్టూడియో అయినాక ఆ వీడియో చేయాలనుకున్నాం. స్టూడియో అయినాక మొత్తం అసలు ఏం వర్కే అయితే లేదు. కొద్ది రోజుల నుంచి మీరు వీడియోలు చూస్తూ కావచ్చు, మా ఎడిటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం, షూటింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అది మీకు ఆల్రెడీ అనిపిస్తుంది కావచ్చు. డిసెంబర్ మంత్ మొత్తం కూడా తెలుగు ఎక్స్పెరిమెంట్స్లో అదే ప్యాటర్న్ రానికి ట్రై చేస్తాం. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి అదే కంటిన్యూ చేద్దాం, ఒకవేళ సక్సెస్ కాకుంటే మన పాత ఫార్మాట్ ఏదైతే ఉందో దాంట్లో వీడియోలు షూట్ చేయడానికి ట్రై చేస్తాం. కొద్దిగా క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఆ ఫార్మాట్లో మనం వీడియోలు షూట్ చేసి అంటే మంచి పీస్ ఖచ్చితంగా కావాలి. సో అట్లా కూడా మేము తీసుకున్నాం. నేను 2 years ఎడిట్ చేసిన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోలు కాబట్టి నాకు తెలుసు తెలంగాణ మనం వీడియో ఎడిట్ చేస్తుంటే అందరు వండుకొని ఆ వీడియో హ్యాంగ్ అవుతుంటే ఆ ఇబ్బంది ఎట్లుంటుంది అని చెప్పేసి. సో అందు గురించే మంచి పీస్ క్లోజ్ అవుతుంది, అదే మంచి వీడియోలు దేనికి ట్రై చేస్తాం. మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి ఇంకా మంచి వీడియోలు దేనికి ట్రై చేస్తాం. క్వాలిటీ పరంగా కావచ్చు, దేని పరంగా కావచ్చు, కాంప్రమైజ్ అయితే కాము. మీ అందరి సపోర్ట్ వస్తుందని చెప్పేసి ఏం సేవింగ్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. ఒకవేళ మీ సపోర్ట్ ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా మంచి వీడియోస్ షూట్ చేస్తాం. ఇప్పుడు ఈ పీసీలు తెచ్చినాం కదా, వీటి ద్వారా ఇంకో 3కి ఉపాధి కలుగుతుంది. ఎట్లా అంటే ఒక ఆయన కొత్త ఎడిటర్ వస్తారు, రేపు ఆల్రెడీ బ్లాగ్ చెప్పిన ఆ పీసీ మీకు ఇంకొక ఎడిటర్ వస్తారు, 3 ఎడిటర్ అని తీసుకుందాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఒకవేళ ఆ ఎడిటర్కి ల్యాప్టాప్లో ఒకవేళ వర్కౌట్ కాలేదనుకోండి, మన దగ్గర గేమింగ్ ల్యాప్టాప్ నడవడం వీడియో ఎడిట్ అయితే నా పీసీ ఇచ్చేస్తా. నేను గేమింగ్ చేసేసేపు గేమింగ్ అయితే తెలంగాక నేను ఒక పర్టికులర్ ఒక థింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా, అది ప్రొఫెషనల్ లెవెల్లో. సో అందు గురించి నేను ఆ పీసీ తీసుకున్నా, అది ఏంటి ఏం కథ అని చెప్పేసి మన వీడియోలో మీకు కనబడుతుంది ముందు. సో ఆ లెవెల్లో నేర్చుకుందాం అనుకుంటున్న దాన్ని మీకు తెలుస్తుంది. ఇక అది రావాలంటే January 1st రావాల్సిందే, January 1st నుంచే తెలుస్తుంది మీకు. సో మొత్తానికి గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరి సపోర్ట్ లేకుంటే ఇదంతా పాసిబుల్ అయ్యేదే కాదు. ఈ స్టూడియో కావచ్చు, అప్పులు తెచ్చి ఇంత ధైర్యంతో ఇంత పెద్ద స్టూడియోనే కట్టకపోతుండే, ఇవన్నీ అసలు వేయలేకపోతుంటే. సో ఎనీవే మొత్తానికి ఇది రోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. గేమింగ్ ఛానల్ గురించి అయితే కామెంట్ ఎప్పుడు పెడదాం, ఏం పేరు పెడదాం అని చెప్పేసి.